దేవుని నామానికి వందనాలండి. ఈరోజు దేవుడి వాక్యం ఒకసారి గ్రహిద్దామండి. 20 యోబు 20వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. నా బంధువులు నా యొద్దకు రాకొనున్నారు, నా స్నేహితులు నన్ను మర్చిపోయున్నారు. నా ఇంట దాసదాసీలు నన్ను అన్యునిగా ఎంచి ఉన్నారు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. యోబు ఎంతగానో మదన పడుతున్నాడండి. ఇక్కడ ఎంతగానో చెల్లించిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆ బంధువులు, ఆ స్నేహితులు ఆయన వద్దకు వచ్చారు. కానీ ఆయన్ని విడిచిపెట్టేశారు ఒకప్పుడు. ఎందుకంటే ఆయన అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు వ్యాధి కలిగినప్పుడు ఆయన్ని మర్చిపోయారండి. ఆయన్ని విడిచిపెట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే బంధువులు, స్నేహితులు, దాసదాసీలు ఆయన్ని ఏం చేశారంటండి? విడిచిపెట్టేశారు. ఆయన్ని గుర్తించలేదు. కానీ దేవుడు ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. యోబుకి కలగజేసిన కష్టాన్ని దేవుడు అంత మాత్రం మర్చిపోలేదు. స్నేహితులు ఎలా ఉంటారో మన కష్టంలో ఉన్నప్పుడు, బంధువులు ఎలా ఉంటారో మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుందండి. మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మన బంధువులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మన దాసదాసీలు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడండి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప స్నేహితుడు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే యోబుకి అంత కష్టం వచ్చినప్పుడు కూడా ఎంత మాత్రం మరవలేదు. కానీ స్నేహితులు మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు, కట్టుకున్న భార్య కూడా ఆయన్ని తోలనాడింది. నీ దేవుని యందు విశ్వాసంగా ఉంటున్నావు, నీకు ఇంకా ఆ రోగం వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నావు అని చెప్పేసి యోబును తన భార్యయే తనని దూసేస్తుందండి. కానీ మనం కడవరి కాలంలో ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలండి? ఈ లోకంలోని స్నేహితుల మీద, బంధువుల మీద, భార్య భర్తల మీద, పిల్లల మీద, ఎవరి మీద మనం ఇది కలిగి ఉండాలి? దేవుని మీద ఇది కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈ కడవరి కాలంలో ఆయన చెప్తున్నాడు, మనల్ని శాంతిపరచడానికి, మనల్ని నెమ్మదిపరచడానికి, మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనల్ని ఏలడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటండి. యెహోవా ఇశ్రాయేలు కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తుందండి. అటువంటి వాక్యం మన గైకుని ఈరోజు యోబుకి సంభవించిన స్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మన బంధువులు మనల్ని ఆదరించరు. ఒక విషయంలో చెప్పాలంటే మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనకి ఏదైనా అత్యవసర విషయాలు వచ్చినప్పుడు మన బంధువులు మనల్ని ఎప్పుడు కూడా తోలనాడడానికే చూస్తారు. వారు ఒక ఆలోచన అపవాది తలంపు వలె ఉంటుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎవరిని ఎలాగైనా సరే మాట్లాడడానికి సిద్ధం కలిగి ఉంటారు. కనుక మనం బంధువులు నమ్మవద్దు కానీ, స్నేహితులు నమ్మవద్దు కానీ, దేవాది దేవుడిని మనం అనుసరించి నడుచుకోవాలండి. యోబు ఎలాగైతే నడుచుకున్నాడో ఈ కడవరి దినాల్లో మనం కొద్ది కాలం ఉన్న గడియల్లో మన దేవుణ్ణి అనుసరించి నడవాలని యోబు గ్రంథం మనకి తెలియజేస్తుందండి. దేవుడి వాక్యం దీవించబడును గాక. ఆమేన్.